3 సంవత్సరాల క్రితం అయితే నేను వీడియో చేశాను. ఈ మధ్యలో చాలా ప్రాజెక్ట్స్లో 15 లక్షల వరకు ఫ్రీ మనీ వచ్చింది నాకు. కానీ పై నెట్వర్క్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే మాత్రం క్రిప్టోలో సునామీ సృష్టిస్తుంది. ఇది నేను ఊరికే చెప్పట్లేదు గైస్. నేను ట్రై చేసిన అన్ని ప్రాజెక్టులో పై నెట్వర్కే కింగ్ అంతే. అయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను క్లియర్ అయితే నేను చేస్తాను. అసలు డౌట్స్ చూస్తే పై నెట్వర్క్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? సో స్టార్టింగ్లో పై వాల్యూ ఎంత ఉండొచ్చు? మార్కెట్లో ఇప్పుడు $30 ప్రైస్ అయితే ఉంది. ఇది నిజమేనా? పైలో ఎందుకు యాడ్స్ వస్తున్నాయి? అసలు ఇది జెన్యూన్ ప్రాజెక్ట్ అయినా, రియల్ ప్రాజెక్ట్ అయినా? చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే పైలో కేవైసీ ఎలా చేయాలి, మరియు పాస్వర్డ్ మర్చిపోయాను ఏం చేయాలి? సో ఇంకా చాలా లేటెస్ట్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఈ వీడియో చూసే ముందు మీరు చేయాల్సింది, నేను క్రిప్టోలో ఫ్రీగా ఎర్న్ చేయడానికి యూట్యూబ్లో కొత్త ఛానల్ అయితే పెట్టాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇక మీదట పై నెట్వర్క్కు సంబంధించిన అన్ని వీడియోస్ ఆ ఛానల్లోనే వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైలో నేను మీతో చాట్ చేయాలనుకుంటే డిసేబుల్ అయితే చేశారు. సో మీరు అందరూ మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేయండి. నా పర్సనల్ చాట్ ఐడి కూడా మీకు అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైతే మన కొత్త ఛానల్లో జాయిన్ అయ్యి యూట్యూబ్లో అలాగే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవుతారో, నేను 1 లక్ష పై కాయిన్స్ అయితే మన సబ్స్క్రైబర్స్కు నేను ఫ్రీ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా అందులో జాయిన్ అయిపోండి. ఇంచుమించుగా 1 లక్ష కాయిన్స్ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను వన్స్ ప్రాజెక్ట్ లాంచ్ చేయక. సో మీరు ఇంకా పై నెట్వర్క్ స్టార్ట్ చేయలేదంటే ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. కొద్దిగా టైం అయితే ఉంది. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోస్ కూడా వెళ్ళి స్టార్ట్ చేయండి. ఇప్పుడు పై నెట్వర్క్లో లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు పై యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇది నాకు లేటెస్ట్గా ఉన్న ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ నాకు పైన చూపిస్తున్నాయి కదా కాయిన్స్. ఇంచుమించుగా నేను 8 లక్షల కాయిన్స్ అయితే వచ్చాయి. పై నెట్వర్క్లో ఇన్ని కాయిన్స్ అయితే నిజంగా ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కేవలం ఇదంతా మీ దయే, అంటే మీరు చేయడం వల్లే నాకు ఇన్ని కాయిన్స్ అయితే వచ్చాయి. బట్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను కూడా, అదొక చిన్న రీజనే. బట్ మీ వల్లే చాలా వచ్చాయి. అందువల్ల నేను 1 లక్ష కాయిన్స్ ఫ్రీ గివ్ అవే మీకు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. సో మీరు ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే మీరు మొదటగా చేయాల్సింది ఏది ఏమైనా మీరు మొదటగా చేయాల్సింది ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా, ఒక్కసారి మెనూ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మెయిన్ నెట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది హోమ్ కింద మెయిన్ నెట్. సో వన్స్ మీరు మెయిన్ నెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే కన్వర్ట్ బ్యాలెన్స్ అని అన్నీ చూపిస్తాయి. బట్ ఎనీవే ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయ్యేట్టు చూసుకోండి గైస్. ఒకటి కూడా వదలొద్దు. ప్రతి ఒక్కటి కంప్లీట్ అయితేనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది, అంటే కాయిన్స్ అనేది వస్తాయి. స్టార్టింగ్లో పై వాల్యూ చాలామంది పడిపోతారు వన్స్ మెయిన్ నెట్ వదలగానే. సో అప్పుడు ఏంటంటే విపరీతంగా వాల్యూ అనేది తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే ఎన్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా ఫాస్ట్గా మీరు అమ్ముకోగలుగుతారు. ఎన్ని అప్పుడు కంప్లీట్ చేసుకుందామంటే కుదరదు, మీకు అంత ప్రైస్ తగ్గినాక అమ్ముకోవాల్సి వస్తుంది. సో మొదటిది డౌన్లోడ్ పై యాప్ అయిపోయి ఉంటుంది. మీకు క్రియేట్ పై వ్యాలెట్. సో ఒకవేళ పై వ్యాలెట్ మీకు క్రియేట్ కాలేదు అనుకుంటే ఇక్కడే మీకు ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు వెళ్తుంది. జస్ట్ జనరేట్ అని కొడితే సరిపోతుంది. అలాగే కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్. సో జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి మీ అడ్రస్ని. అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ చేసేయండి. ఇంకా కేవైసీ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది కేవైసీ అనేది ఇప్పటివరకు పైలో వీళ్ళు అనౌన్స్ చేసిన 10 లక్షలు కేవైసీ అయిపోగానే మెయిన్ నెట్ స్టార్ట్ చేస్తామన్నారు. బట్ 10 లక్షలు కాదు, 1 కోటి కేవైసీలు అయితే. బట్ ఇక్కడ ఇంచుమించుగా 12 మిలియన్ అంటే 1,20,00,000 కేవైసీలు అయితే అయిపోయి ఇది క్రిప్టో మార్కెట్లో హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు మెయిన్ నెట్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇది చాలా గుడ్ న్యూస్ మనకు. సో ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ మీకు మైగ్రేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. కేవైసీ కానీ మీరు కంప్లీట్ చేస్తే మైగ్రేట్ అనే ఆప్షన్ వస్తుంది. మైగ్రేట్ అంటే ఏం లేదు, ఈ కాయిన్స్ని మీకు అవైలబిలిటీ ఉన్న కాయిన్స్ని సో మీ మెయిన్ వ్యాలెట్కి పంపించుకోవడమే, దాన్ని మైగ్రేట్ అంటాం. సో ఆ కాయిన్స్ని మెయిన్ వ్యాలెట్లో పంపించుకున్నాక మీరు వాటిని అమ్ముకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. బట్ ఇక్కడుంటే మాత్రం ఏం చేయలేరు. అండ్ ఇంకొకటి, మీరు రెఫరల్ కానీ చేస్తుంటే ఎవరికైనా అది ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు. వన్స్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే ముందు వీళ్ళు అన్నిటికీ ట్రాన్సాక్షన్ అయితే పెడతారు. అప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేసుకునేదానికి కుదురుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. సో బోట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు ఒకేసారి వదులుతారు. సో ఈ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఇది లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్తున్నాను. సో ఇంకొకటి, ఇక్కడ మీకు వ్యాలెట్ గురించి చెప్పుకుంటే మీకు ఇక్కడ పై బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ టు పై బ్రౌజర్. ఒకవేళ మీకు ఆల్రెడీ పై బ్రౌజర్ ఉంటే మీకు ఆటోమేటిక్గా దాంట్లో రీడైరెక్ట్ అయిపోతుంది. లేకపోతే డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్తుంది. సో ఖచ్చితంగా ఇది చేసుకుని ఇది ఉంటే మీకు వ్యాలెట్ క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు వ్యాలెట్లో నేను చూపిస్తాను ఏ విధంగా బ్యాలెన్స్ అనేది ఉంటుందో. జస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు 24 ఓట్స్ అడుగుతుంది గైస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఓట్స్ మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి.
సో ఏ ప్రాజెక్ట్ అంటే మీరు ఎక్కడైనా కనెక్ట్ చేయాలన్న కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని ఫేక్ అయితే వస్తున్న వెబ్సైట్లు వాళ్ళు కానీ కనెక్ట్ చేస్తే మాత్రం అవుట్ 24 వర్డ్స్ అయితే అడుగుతుంది. వర్డ్స్ అయితే మీరు ఎక్కడ ఈవెన్ నేను అడిగినా కానీ లేకపోతే పై నెట్వర్క్ ఇతను మెయిన్ ఫౌండర్ అడిగినా కానీ ఎవరు అడిగినా ఇవ్వకండి. కేవలం ఇక్కడ మాత్రమే మీరు ఇవ్వాల్సి వస్తుంది, పై బ్రౌజర్లో మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాను. సో నా వర్డ్స్ కాకుండా నేను ఫింగర్ ప్రింట్తో నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. నేను ఫింగర్ ప్రింట్తో నా అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ కొద్దిగా తడిగా ఉంది, అందువల్ల నాకు ఇలా వస్తూ ఉంది. సో ఎనీవే మీరు ఇక్కడ వర్డ్స్ ఎంటర్ చేసినా లేకపోతే మీరు అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అంటే మీరు ఆల్రెడీ ఇచ్చుంటే ఓపెన్ చేయగానే మీకు మీ వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు ఒకవేళ కాకపోతే ఇక్కడ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ చూసారా? సో ఆ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద కొట్టి మీ వ్యాలెట్ అనేది చేసుకోండి. సో ఈ వర్డ్స్ ఇస్తారు, అప్పుడు ఆ వర్డ్స్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి గైస్. వన్స్ ఆ వర్డ్స్ పోతే మాత్రం ఎవరు ఏమీ చేయలేం, ఈవెన్ ఆ ఫౌండర్ కూడా ఏం చేయలేరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వర్డ్స్ ఎక్కడైనా దాచిపెట్టుకోండి. పై నెట్వర్క్ సంబంధించి మీరు మెటామాస్క్లా దాచిపెట్టుకున్నారు, పై నెట్వర్క్ కూడా అంతే. సో ఇక్కడ మీకు ఈ బ్రౌజర్లో వీళ్ళు లేటెస్ట్గా చేసిన అప్డేట్స్ ఏంటంటే ప్రొఫైల్స్ ఇచ్చారు, అలాగే చాట్ ఆప్షన్ ఉంది, పైన ఫైర్ బేస్ అనే ఒక ఆప్షన్ చూస్తారు, ఫైర్ బేస్. సో ఫైర్ సైడ్ అనే ఆప్షన్ మీద కనుక కొడితే, ఫైర్ సైడ్ అంటే ఏం లేదు, సోషల్ మీడియా లాంటిది. ఇది ఒక ఫేస్బుక్, ఒక ఇంకా ఏదైనా ఒక టెలిగ్రామ్ అటువంటిది మొత్తం అన్నీ కలిపి వీడైతే క్రిప్టోలో అయితే పెట్టాడు. సో ఇక్కడ మీరు లైక్ చేయాలన్నా అంటే ఇక్కడ మీకు ఫైర్ అనే ఆప్షన్స్ వస్తుంది చూసారా? ఇక్కడ మీరు ప్రొఫైల్లో అంటే మై టోకెన్స్ వెళ్ళినాం, జస్ట్ మై టోకెన్స్ వెళ్తే ఒక పైతో 100 టోకెన్స్ అయితే ఇస్తాడు. అంటే 10 పైగా చేస్తే 1000 టోకెన్స్ అయితే ఇస్తాడు. ఇవన్నీ చేయండి, మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుని మైగ్రేషన్ కంప్లీట్ చేస్తుండాలి. సో లేకపోతే మీరు యాడ్లు చూస్తే ఒకటైనా ఇస్తున్నాడు. సో ఇలానే ఇస్తుంటాడు. సో మీరు వీటిని ఏం చేయొచ్చు అంటే, సో వన్స్ ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడ చూసారు కదా ఇతనికి నేను ఇప్పుడు నా ఈ పోస్ట్ నచ్చింది. సో నేను ప్లస్ మీద క్లిక్ చేసి నేను ఒక 2 ఇతను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో టిప్ అయితే 1, సో పే 2 అనుకుంటున్నాను, టిప్ అయితే ఇచ్చేసాను. సో ఇలా మీరు కూడా పోస్ట్ అనేది ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేసి మీరు మీ పోస్ట్ కూడా ఇక్కడ చేయొచ్చు. దేంట్లో జేపీ టెక్ తెలుగులో నేను ఒకటి వదలాలనుకున్నాను, జేపీ టెక్ తెలుగు అని చూస్తే దీంట్లో ఒక పోస్ట్ వదలాలనుకుంటున్నాను మన ఛానల్. సో పికే ఛానల్ కొట్టి దాంట్లో ఒక పోస్ట్, జస్ట్ పోస్ట్ మీద క్రియేట్ చేసి ఇక్కడ టైటిల్ ఏదో ఒకటి పెట్టుకొని ఇంకా మీ పోస్ట్ అనేది చేస్తే, సో ఈ పోస్ట్ కానీ అంటే మీరు ఇక్కడ ఈ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ ఫైర్ సింబల్ని. ఈ పోస్ట్ కానీ ఎవరైనా మీకు టిప్స్ ఇస్తారు. సో ఇంకా ఏమైనా చేయొచ్చు ఈ పోస్ట్లో. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, సో వీళ్ళు యాక్టివిటీ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా ఎయిర్ డ్రాప్ ఇచ్చినప్పుడు చాలా పెద్ద అమౌంట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ యాక్టివిటీస్ చేసినందుకు పై వాళ్ళు మీకు కొద్దిగా ఫ్రీ మనీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా ఉన్నాయి, చాలా అయితే తెచ్చారు, 1 కాదు 2 కాదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ప్రాజెక్ట్ అయితే నేను చూడలేదు. ప్రతి ఒక్క ఇటువంటి చాలా యాప్స్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు, చాలా యాప్స్ అయితే పై నెట్వర్క్ మీద తెస్తున్నారు. నేను కూడా ఫస్ట్ ఏదో చిన్న ప్రాజెక్ట్ ఏమో అనుకున్నాను, బట్ ఇది హ్యూజ్గా ఒకేసారి వీళ్ళు మార్కెట్లో టాప్ 3లో వచ్చేట్టు ప్లాన్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశారు. సో ఇది మామూలు విషయం అయితే కాదు. సో ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ అడుగుతున్న డౌట్ ఏంటంటే అసలు పై నెట్వర్క్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? సో చెప్పాను కదా మీకు, పై నెట్వర్క్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 10 మిలియన్ అయిపోగానే కేవైసీలోనే స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పినట్టే స్టార్ట్ చేశారు. మళ్ళీ పై ఫౌండర్ చెప్పిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 లాస్ట్లోగా తెచ్చేస్తాం మెయిన్ నెట్ అని చెప్పారు. సో ఇది చాలా హ్యూజ్. వన్స్ మెయిన్ నెట్ వచ్చాక మీ కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు. సో ఇప్పటికే చాలా వెయిట్ చేసాం. సో కొద్దిగా టైం ఉంది. సో ఈ టైం కూడా కొద్దిగా వెయిట్ చేద్దాం, ఎందుకంటే మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎంత వెయిట్ చేసినా తప్పులేదు. నేను ఇప్పటివరకు అంటే నాకు మంచి ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి. కొన్ని అయితే $3,000, కొన్ని $2,000, కొన్ని $5,000 కూడా నాకు అమౌంట్స్ అయితే వచ్చాయి. ఎయిర్ డ్రాప్ అంటే ఫ్రీగా ప్రాజెక్ట్స్కి పనిచేసినప్పుడు నాకు ఫ్రీగా రావడం. అవన్నీ ఒక 3 years to 2 years ప్రాజెక్ట్స్ వెయిట్ చేస్తేనే. సో ఇది ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇంకా మనం వెయిట్ చేద్దాం, ఏం పర్లేదు, 2025 లాస్ట్లో వస్తుందని చెప్పారు. బట్ ఎనీవే వస్తే మాత్రం ఒక హ్యూజ్గా వెళ్తుంది. సో అలాగే స్టార్టింగ్లో పై వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో $30 ఉంది, అది నిజమేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వన్స్ ఇక్కడికి వెళ్తే కాయిన్ మార్కెట్లో ఇక్కడ నుంచి $39-40 వరకు ఉంది. అంటే $30 ప్రైస్ అయితే ఉంది గైస్. బయట ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూపిస్తారు, ఇంకా వీళ్ళు మెయిన్ నెట్ లాంచ్ చేయలేదు, జస్ట్ కొన్ని కాయిన్స్ మాత్రం ఇంటిగ్రేట్ చేశారు అని చెప్పేసి. సో ఇది వీళ్ళే అంటే ఫౌండర్ కానీ ఎవరు కానీ చెప్పలేదు ఇంకా రిలీజ్ చేసినట్టు. ఇది కొద్దిగా ఫేక్ అనే చెప్పొచ్చు. ఈవెన్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఇటువంటి నమ్మి మీరు పై కాయిన్స్ అయితే కొనదు. $39. చాలామంది ఏమంటున్నారంటే $390 వెళ్తుంది స్టార్టింగ్లో, లేకపోతే 314, లేకపోతే 3 లక్షలు ఏదేదో చెప్తున్నారు. బట్ చివరిగా కానీ చూస్తే అంత ప్రైస్ వెళ్ళే అవకాశం అయితే లేదు గైస్. $39 అంటే అమ్మా ఇది అసలు హ్యూజ్. మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉండొచ్చు అనేది.
ఈ కాయిన్ ప్రకారం తీసుకుంటే ఇది జస్ట్ టోటల్ ప్రస్తుతానికి 6 కోట్ల పై కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇంకా 10,000 కోట్ల కాయిన్స్ అయితే 100 బిలియన్ కాయిన్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు వన్స్ మెయిన్ మార్కెట్ లాంచ్ అయినాక. 100 బిలియన్ కాయిన్స్ లాంచ్ అయ్యాక అప్పుడు ఒక్కసారిగా ప్రైస్ అనేది మ్యానిపులేట్ అయిపోతుంది. 38 కాస్త 3కి వెళ్ళిపోవచ్చు, 0.3కి వెళ్ళిపోవచ్చు, 0.003 కూడా వెళ్ళిపోవచ్చు అండి. 100 బిలియన్ అంటే చాలా ఎక్కువే. బట్ ఇక్కడ చాలామంది ఏంటంటే పై నెట్వర్క్లో చాలామంది పాస్వర్డ్లు అయితే మర్చిపోయారు, ఈవెన్ అకౌంట్లో మైగ్రేట్ చేసిన కాయిన్స్ అయితే మర్చిపోయారు. ఇవన్నీ జరగడం వల్ల ఖచ్చితంగా 50 మిలియన్ కాయిన్లు అయితే బర్న్ అయిపోతాయి. బర్న్ అయిపోవడం అంటే ఇట్లా మర్చిపోవడం, ఒకవేళ అట్లా పడిపోయి ఉంటాయి. సో మిగతా చాలామంది కేవైసీలు చేసుకోకపోవడం, ఇంకా ఊరికి అట్లా యాడ్ చేయడం, అన్నీ జరిగి ఒక 30 నుంచి ఒక 50 బిలియన్ మాత్రమే కాయిన్లు అందుబాటులోకి రావచ్చు. సో ఇలా కానీ వస్తే ఇంచుమించుగా పై ప్రైస్ ఎంత వస్తుందంటే, అంటే మనం మార్కెట్లో టాప్ 10 తీసుకుంటే అంటే ఇంచుమించుగా అది 50 బిలియన్ వచ్చినప్పుడు దాని మీద 50 బిలియన్ ఫండ్స్ కానీ పడితే సో పై ప్రైస్ అనేది $1 రావచ్చు. ఇదంటే 90 రూపాయల నుంచి 100 రూపీస్ రావచ్చు. 90 నుంచి 100 రూపీస్ అంటే చాలా ఎక్కువే ప్రైస్ అనేది. బట్ వీళ్ళు రిలీజ్ చేసే కాయిన్స్ బట్టి ఉంటుంది ఆ రోజు. సో చాలామంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇంకొకరికి స్టార్టింగ్లో చాలామంది ఇక్కడ లాకప్ అనేది మీకు నేను ఆల్రెడీ చెప్పాను, పైలో లాకప్ చేసేది మీకు ఇంతకుముందే చెప్పాను. ఇంతకుముందు వీడియోస్లో లాకప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లాకప్ చేయండి, కొద్ది రోజులు మాత్రం చేయండి అని చెప్పి. చాలామంది ఏం చేశారంటే ఎక్కువ పర్సెంట్ వస్తుంది కదా ఈ పై బ్రౌజర్లో కానీ, అంటే మెయిన్ నెట్లోకి వెళ్తే మీకు లాకప్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఏం చేశారంటే, ఎక్కువ పర్సెంట్ వస్తుంది కదా 3 సంవత్సరాలకి లాకప్ అయితే చేస్తారు. ఇట్లా వీళ్ళే కాదు చాలామంది చేస్తారని టాక్ అయితే వచ్చింది. సో స్టార్టింగ్లో చాలా తక్కువ కాయిన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పైన అయితే కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. తక్కువ కాయిన్స్ కానీ రిలీజ్ అయితే మాత్రం హ్యూజ్ అంతే దాని రోల్. ఇంచుమించుగా తక్కువ కాయిన్స్ రిలీజ్ $10 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత కానీ వెళ్తే ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు, అది వేరే విషయం అంతే. బట్ ఎనీవే అన్ని కాయిన్స్ కానీ లాంచ్ అయితే వీళ్ళ ప్రైస్ 0.1 అంటే ఒక 30 రూపాయల నుంచి 100 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. అంతమించి ఎక్కువ మీరు ఇప్పటికే బయట కొనడం కానీ అమ్మడం కానీ ఇటువంటి పనులు అయితే చేయకండి. ఈ కాయిన్ వాల్యూవే. సో కొన్ని మీరు ఎప్పటి నుంచో మైండ్ చేసి కష్టపడిన వాటిని 10,000కి 20,000కి 30,000కి అమ్మేసి చేసుకోకండి. చూద్దాం ఇంక ప్రతి ఒక్క అప్డేట్ మన కొత్త ఛానల్ నేను క్రియేట్ చేస్తున్నాను గైస్. ప్రతి ఒక్క అప్డేట్ పై నెట్వర్క్ గురించి మంచి అప్డేట్లు వచ్చినా, ఏ న్యూస్ వచ్చినా నేను అప్డేట్ చేస్తుంటాను. మీరు ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ పై నెట్వర్క్లో యాడ్లు వస్తున్నాయి, ఇది అసలు రియల్ ప్రాజెక్టేనని. సో పై నెట్వర్క్లో యాడ్లు రావడం కారణం ఏంటంటే వీళ్ళు ఇంకా మెయిన్ నెట్ లాంచ్ చేయకపోవడం వల్ల ఇంకా హ్యూజ్ ఫండ్ రైజర్స్ని ఇంకా వీళ్ళు పెట్టుకోలేదు. ఫండ్ రైజర్స్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా అమౌంట్, ఎవరైనా ఫండ్ కానీ రైజ్ చేస్తే వాళ్ళకి చాలా కాయిన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో అందువల్ల వీళ్ళే ఫండ్ రైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి వీళ్ళే చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల యాడ్లు అనేది ఒకటి పెట్టారు. సో ఇక్కడ వెళ్తే మీకు ఇక్కడ ప్రొఫైల్స్ యాడ్స్ అంటే యాడ్లు వచ్చినప్పుడు ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయాలంటే జస్ట్ వాళ్ళే యాడ్లు ఆన్ చేసుకోండి, లేకపోతే వద్దు అని చెప్పారు. సో ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి వెళ్తే కింద కానీ వస్తే మీకు యాడ్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ యాడ్స్లో ఆన్ ఆర్ ఆఫ్. సో ఆప్షన్స్ ఇక్కడ కీప్ ఎనేబుల్ అని ఉంటుంది, లేకపోతే నేను 2 వీక్స్ అయితే డిసేబుల్ చేయాలనుకుంటున్నాను. అంటే యాడ్లు వచ్చిన ప్రతిసారి ఇలా చేసుకుంటే 2 వీక్స్ వరకు మీకు యాడ్స్ అనేది డిస్టర్బ్ చేయవు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగా స్ఫూర్తిగా ఇప్పుడు అలాగే పైలో కేవైసీ ఎలా చేయాలి, మన పాస్వర్డ్ మర్చిపోయినా ఏం చేయాలి. పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఫర్గెట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు ఫర్గెట్ కొట్టి మీ మెయిల్ ఐడి గుర్తుంటే ప్రతి ఒక్కటి చేయండి. నాకు మెయిల్ ఐడి గుర్తులేదు, ఏమి గుర్తులేదంటే మీ అకౌంట్ పోయినట్టే, మీరు ఇంకొక అకౌంట్ చేసుకోవాల్సిందే. సో అలాగే పైలో కేవైసీ ఎలా చేయాలనుకుంటే ఇప్పుడు మీకు పై బ్రౌజర్లోనే మీకు క్లియర్గా అయితే వీళ్ళు ఆప్షన్స్ అయితే ఇచ్చారు గైస్. వీళ్ళు పై బ్రౌజర్లో క్లియర్గా ఏ ఆప్షన్స్ ఇచ్చారంటే మీరు హోమ్ పేజ్లోనే మీకు కేవైసీ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు క్లియర్గా మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళగానే ఫైర్ సైడ్ కాదు, మీరు పై బ్రౌజర్లోకి వెళ్ళగానే మీకు క్లియర్గా ఇందాక నేను క్లియర్గా అయితే మీకు నేను చూపించాను. హోమ్ పేజ్లోనే మీకు ఎవ్రీథింగ్ నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకొకసారి పై బ్రౌజర్ ఓపెన్ చేసి సైన్ ఇన్ టు పై బ్రౌజర్. సో వన్స్ మీరు పై బ్రౌజర్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజ్లో వ్యాలెట్ ఆప్షన్ కానీ ఇంకా వాళ్ళ గురించి ప్రత్యేకంగా paynet.com అనే దాంట్లోనే వస్తుంది. మీకు ఇక్కడ మీకు చివరిలో వస్తే కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు కేవైసీ కాకపోతే ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేస్తే మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. కేవైసీ అనేది చాలా హ్యూజ్గా చేస్తారు. కొన్నిసార్లు 2 months అవుతుంది, 3 months అవుతుంది. ఇది రోబోటిక్ లాగా చేస్తుంది కాబట్టి ఇంకా 4 months అవుతుంది, 10 months కూడా అవుతుంది, కొన్నిసార్లు 1 year కూడా పడుతుంది. సో మీరు జస్ట్ వెయిట్ చేయడం, మీకు కేవైసీ సబ్మిట్ చేసి వెయిట్ చేయడం, వ్యాలిడేటర్స్ చూస్తున్నారు. సో ఇంత
ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు క్లియర్ అయితే చేసుకోండి. సో ఇది గైస్ పూర్తిగా చెప్పాలంటే పై నెట్వర్క్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇచ్చాను. ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ పై టుడే అని ఒకటి అయితే వదిలిండారు. మీకు మేబీ ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసిన తొందరలో కానీ చూసుకుంటే మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని కంప్లీట్ చేయండి గైస్. ఖచ్చితంగా పై టుడే ఛాలెంజ్ అయితే ఇచ్చారు. వీటి వల్ల కొన్ని ఈ స్టెప్స్ చేయడం వల్ల వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. దానివల్ల వీళ్ళు మనకు కొన్ని ఎక్స్ట్రా టోకెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది నేను ఇందా చెప్పినట్టు మెయిన్లో చెక్ లిస్ట్ అన్ని క్లియర్ చేయడం, అలాగే సోషల్లో రివ్యూ జస్ట్ యాప్ సెట్టింగ్స్ దానికి అన్ని క్లిక్ చేస్తుండే వీళ్ళు ఏం చెప్తారు చేయండి అంతే. కాస్ట్యూమ్ ఎవరు న్యూ సోషల్ ప్రొఫైల్ అన్నారు. సో కాస్ట్యూమ్ అంటే ఏం లేదు, మీ ఫోటో అనేది అందులో యాడ్ చేసి దాన్ని క్లిక్ చేసి మీ ఒక ఫోటోని యాడ్ చేసేయండి. తర్వాత ఒక ఎమోజీని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఒక మంచి ఎమోజీ అంటే మీ పేరు పక్కన అది వస్తుంది కాబట్టి క్లిక్ చేసి మీకు ఇష్టమైంది సెలెక్ట్ చేసుకోండి. అంటే మంచి ఒకసారి సెలెక్ట్ చేసి ఇంకోసారి మీరు సెలెక్ట్ చేయలేరు అందువల్ల. సో అలాగే విజిట్ ద న్యూ వ్యాలెట్ లాకప్స్. ఇక్కడ గైస్ లాకప్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 20% కాయిన్స్ని జస్ట్ 1 year కానీ 6 months కానీ ఏది తక్కువ ఉంటే దాన్ని లాకప్ చేయండి, ఎక్కువ అయితే లాకప్ చేయొద్దు. సో వన్స్ అది లాకప్ చేయగానే మీకు ఏ విధంగా అయితే వస్తుంది. అలాగే పార్టిసిపేట్ ఇన్ ద ఫైర్ సెట్ ఫార్మ్ అని వస్తుంది. సో జస్ట్ అది క్లిక్ చేసి అందులో షేర్ చేయడమే. అది క్లిక్ చేసి అందులో మీకు ఏదైనా పోస్ట్ కనిపిస్తే షేర్ కొట్టేయండి. షేర్ కొడితే ఆటోమేటిక్గా ఏదో ఒక ఊరికి మీ వాట్సాప్కో ఏదో మీ పర్సనల్ దానికి పంపించుకోండి. సో అది కూడా అయిపోతుంది. వన్స్ అది కూడా అయిపోగానే అన్లాక్ కస్టమైజ్ ఇమేజ్ అని వచ్చింది కదా, ఇక్కడ కూడా చేసుకోండి. దాన్ని క్లెయిమ్ చేసి జస్ట్ కొట్టేస్తే మీకు ఒక ఇమేజ్ అయితే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అంతే. మీ పై టుడే కూడా అయిపోయినట్టే. సో ఇవన్నీ అయిపోయినట్టే. సో ఇక్కడ ఇంకా ఇంతకు మించి పెద్ద ఆప్షన్స్ అయితే ఏమి లేవు. రీసెంట్గా వచ్చిన అనౌన్స్మెంట్స్ అయితే ఇవే. వీళ్ళు క్లియర్గా చెక్ లిస్ట్ వరకు వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ నెట్వర్క్ స్టార్ట్ అయిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ నెట్వర్క్ స్టార్ట్ అయిపోయిందని ఇంకా కాయిన్ తొందరలో రిలీజ్ అవుతుంది. బట్ 2025 నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా అయిపోతుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో ఇంతకు మించి ఏం ఆప్షన్స్ లేవు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కేవైసీ ఎలా చేయాలి, నాకు అది కావట్లేదు ఇది కావట్లేదు ఏది కావన్నా మన తెలుగులోనే చాలామంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ మహేష్ మ్యాగ్నస్ అని ఒక అతనైతే పై నెట్వర్క్ గ్యారేజ్ అని విజయవాడలోనే పెట్టేసి ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాడు. నేను అతని వీడియోస్ చూస్తూ నాకు చాలా బాగా అనిపిస్తుంది పై నెట్వర్క్ ఇంతగా జనాల్లోకి తీసుకువెళ్తున్నానని. మీకు ఒకవేళ మీరు విజయవాడ సైడ్ ఉంటే మీకు ఏమైనా ఇటువంటి ఏమైనా కాకపోతే అతను 300 ఎంతో తీసుకుంటాడు ఛార్జెస్ మీరు ఇవన్నీ చేసిన దానికి. అది పెద్ద మ్యాటరే కాదు. పై నెట్వర్క్లో 300 రూపీస్. మీకు ఒకవేళ ఏం తెలియకపోతే ఏదంటే క్లిక్ చేసి మీరు ల్యాకప్లు అన్నీ పెట్టేయకుండా అతని దగ్గరికి వెళ్ళి చేసుకోండి, అయిపోతుంది. అతని వీడియోస్ కూడా ఉంటాయి. మహేష్ మ్యాగ్నస్ పై నెట్వర్క్ అనుకోండి, యూట్యూబ్లో చాలా అయితే కనిపిస్తుంటాయి. సో అంటే హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా మీకు ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో అతని వీడియోస్ కూడా ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏందని కొంచెం చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతూ ఉంటుంది పై నెట్వర్క్ గురించి. సో అతను కూడా రీసెంట్గా ఒక పేమెంట్ కూడా చేసి చూపించాడు. ఎక్కడో మలేషియాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్లో పేమెంట్ అంటే బయట దేశాల్లో చాలా వాటిలో అలవ్ అయితే ఉంది. మెయిన్ దేశాల్లో జస్ట్ మీకున్న పై కాయిన్స్తో వాళ్ళకి పే చేస్తాను. బట్ అక్కడ ప్రైస్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంచుమించుగా 3 లక్షలు అతను ఇంచుమించుగా 500 అమౌంట్కి 0.0 సంథింగ్ పే చేశాడు. సో ఖచ్చితంగా హోటల్ అయితే దివాలా తీస్తుంది, అంత ప్రైజ్ అయితే వెళ్ళదు. బట్ ఎనీవే పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పడానికి అతను వీడియో అయితే చేశాడు. అది హ్యూజ్ ప్రైజ్. అది ఒక పై కాయిన్ ఇంచుమించుగా $3 లక్షలు అంటే అది ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితిలో అంత పోయే ఛాన్స్ అయితే లేదు. బట్ ఆ హోటల్ అతను ఎందుకు పెట్టాడు, ప్రమోషన్ పర్పస్ పెట్టాడు లేకపోతే ఇంకెందేనికి పెట్టాడో తెలియదు. బట్ ఆ హోటల్ అయితే దివాలా తీయడం ఖచ్చితం పై నెట్వర్క్లో పే చేస్తే. సో ఇటువంటి ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ పై అనేది పక్క దేశాల్లో చాలా వరకు స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలన్నా మన కొత్త ఛానల్ చెప్పాను కదా, క్రిప్టో అసెట్స్ తెలుగు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నాకు ఇన్ని కాయిన్స్ నేను ఏం చేసుకోవాలో తెలియదు. పొరపాటు $1 వచ్చినమ్మా ఇది చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో 1 లక్ష కాయిన్స్ అంటే మామూలు విషయం అయితే కాదు. నేను అందరికీ మన ఎవరైతే కొత్త ఛానల్ అని మన టెలిగ్రామ్ ఛానల్ అందరికీ నేను గివ్ అవే అనేది ఇస్తాను. చాలా ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కాయిన్స్ పంపిస్తాను. సో ఖచ్చితంగా ప్రైజ్ అనేది $1 ఉంటే బెటర్ అని హోప్ చేద్దాం. డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి గైస్. నాకు పర్సనల్ అంటే మన టెలిగ్రామ్లోకి వస్తే నా పర్సనల్ ఐడి కూడా నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ సంబంధించిన చాలా వీడియోస్ కూడా నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా అలాగే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.